బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పై మంత్రి కొండా సురేఖ ఫైర్ అయ్యారు. దుబాయ్ నుంచి బీఆర్ఎస్ సోషల్ మీడియా అకౌంట్లు ఆపరేట్ చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ లో పనిచేస్తున్న మహిళా నేతలే టార్గెట్ గా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయిస్తున్నారని మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు. వెంటనే కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ కానప్పుడు వాళ్ళ పేర్లు చెప్పాలి కదా. ఇప్పుడు ఆయన అయితే ఐటీ మంత్రిగానే ఉన్నాడు కదా. ట్విట్టర్ అకౌంట్స్ అన్ని కూడా ఎవరియో తీయాలి కదా. తీసి వీడు ఈ మనిషి ట్విట్టర్ అకౌంట్ మెయింటైన్ చేస్తా ఉన్నాడు. ఈ మనిషికి మాకు సంబంధం లేదు. ఏ అకౌంట్లలో నుంచి నా మీద కామెంట్స్ వచ్చినాయి, ఏ అకౌంట్లలో నా మీద పోస్టులు చేసిండ్రో ఆ ట్విట్టర్ అకౌంట్కి సంబంధించినటువంటి అకౌంట్ మెయింటైన్ చేసే అతన్ని ఫోటోలు బయట పెట్టామనండి. అప్పుడు వాళ్ళ మనుషులా కాదా మాకు తెలుస్తుంది కదా. మీరు పోయి దుబాయ్ నుంచి యాక్సెస్ చేయరు అని చెప్పి ఇద్దరిని దుబాయ్ పంపించావు. ఈరోజు వాళ్ళని అట్లా పెట్టి పెయిడ్ ఆర్టిస్టులకు పెట్టుకొని నువ్వు చేసుకుంటూ మళ్ళీ చేతులు దొరుకునే కార్యక్రమం చేయడం సరైంది కాదు. దీన్ని తప్పకుండా నువ్వు వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. నా దొంగ ఏడుపు అన్న మాటను వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మా వాళ్ళు కాదు అని చెప్పిన మాటను కూడా నువ్వు నిరూపించాల్సిన అవసరం ఉంది. వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళ మనుషులను చూపించి మా వాళ్ళు కాదు అని నిరూపించాల్సిన బాధ్యత నీ మీద ఉంది. లేకపోతే ఖచ్చితంగా అది మీ ద్వారానే జరిగిందని